హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నా మార్నింగ్ వ్లాగ్ని టీతోనైతే స్టార్ట్ చేశానండి. అండ్ ఇంకా చాలా రిలాక్స్ అయిపోయాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇవాళ నేను స్వచ్ఛమైన గాలి నీరు దొరికే పల్లెటూరి వాతావరణంలో ఉన్నాను. అండ్ మార్నింగే అమ్మమ్మ జనరేటర్ చేయడం కోసమని కట్టెలు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. తినేసిన తర్వాత కాసేపు అమ్మమ్మతో కబుర్లు చెప్పైతే పడుకున్నాను. పిల్లలందరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆడుకుంటున్నారండి. అండ్ అమ్మమ్మ కట్టెల పొయ్యి అయితే ముట్టిస్తున్నారు. నేను టీ తాగుతూ ముచ్చట్లయితే పెడుతున్నాను. అండ్ ఇవాళ ఎంత వీలైతే అంత పొలం వైపు వెళ్ళాలనుకుంటున్నానండి. నేను చిన్నప్పుడు చూసిన పొలాలన్నీ ఒకసారి నాకు చూడాలని. ఇదైతే వాము మొక్కనండి. అండ్ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను మీలో ఇప్పటి వరకు ఎవరైనా చూసారా లైవ్ లో? అండ్ ఉన్న చిన్న ప్లేస్ లోనే పూల మొక్కలు, వాము మొక్క, కొన్ని వెజిటేబుల్ మొక్కలు కూడా ఉన్నాయండి. మా చిన్నప్పుడు మాకు ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందని మా పెద్దవాళ్ళకి చెప్పగానే వాముని అరచేతిలో వేసుకొని నలిపేసి ఇవ్వగానే తినేసిన తర్వాత ఒక 5 to 10 minutes లోపు కడుపు నొప్పి అయితే తగ్గిపోయేదండి. ఈ పద్ధతిని నేను అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటానండి. ఎప్పుడైనా కొంచెం స్టమక్ పెయిన్ గా అనిపించగానే నేను వాము తింటాను. నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అమ్మమ్మ జనరేటర్లు చేయడం కోసం అని పొయ్యి వెలిగిస్తున్నారండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో కట్టెలు అలా మండుతూ ఉంటే. అండ్ ఊర్లలో ఇలా జ్యువెలరీ అమ్మడానికి వస్తున్నారండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఇంకా జ్యువెలరీ రాగానే అమ్మమ్మ వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి అయితే వెళ్ళారండి. ఈ లోపు పొయ్యి వేస్ట్ గా మండిపోతుంది. ఇంకా తినైతే అమూల్య అండి, మా పెద్దమ్మమ్మ వాళ్ళ మనమరాలు, పొయ్యి వేస్ట్ గా మండిపోతుందని చెప్పేసి తను ఫాస్ట్ గా వచ్చి జనరేటర్లు అయితే చేస్తుంది. హ్యాపీ మదర్ అని నా ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. నా లైఫ్ స్టైల్ మీరు చూడొచ్చు. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అమూల్య చేసిన రొట్టె కూడా ఎలా వచ్చిందో నేను క్లిప్ యాడ్ చేస్తానండి, చూడండి. మా అత్తయ్య జొన్నరొట్టెలు బాగా చేస్తారండి. మా సైడ్ జొన్నరొట్టెలు, పోలేలు చాలా ఫేమస్. ఇవి రెండు కూడా మా అత్తయ్య గారు చాలా చక్కగా చేస్తారు. అమ్మమ్మ జ్యువెలరీ తీసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మమ్మ వచ్చి రొట్టెలు అయితే చేస్తున్నారు. అండ్ అమూల్య చేసిన రొట్టె అండి అది. ఇంతకు ముందుకి పెంక మీద చూసారు కదా మీరు. అండ్ చిన్నగా చేసింది తను. అండ్ ఈ ఏజ్ లో తను అలా చేయడం అయితే చాలా గ్రేట్ అని నాకైతే అనిపించిందండి. ఎందుకంటే చాలా మందికి జొన్నరొట్టెలు చేయడం అయితే రాదండి. అండ్ నేర్చుకోవడానికి నాకు తెలిసి చాలా కష్టపడాల్సి వస్తుంది. నేర్చుకున్న తర్వాత ఈజీగానే అనిపిస్తుంది. కానీ నేను జొన్నరొట్టెలు చేయడం పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నానండి. మా వారికి జొన్నరొట్టెలు అంటే చాలా ఇష్టం. నేను మా పెద్దతయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర అయితే నేర్చుకున్నాను. అండ్ ఇంకా తన దగ్గర నుంచి వస్తున్నప్పుడు కొంచెం పిండి తీసుకొని వచ్చి ఒక 3-4 days ఇంట్లో అయితే ట్రై చేశాను. స్టార్టింగ్ లో చాలా కష్టంగా అనిపించిందండి. అండ్ ఇంకా చేస్తూ ఉంటే కొంచెం పర్ఫెక్ట్ అయితే అయ్యాను. అండ్ నా 3rd ప్రెగ్నెన్సీలో నేను కొంచెం హెల్త్ బాగాలేకపోవడంతో కొన్ని డేస్ అయితే మానేశానండి. దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంకా ఎప్పుడు ట్రై చేద్దామన్నా అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. మళ్ళీ ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుందండి. అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్చుకోవాలి. ఈసారి అత్తయ్య గారి వాళ్ళ సైడ్ ఎక్కువగా జొన్నరొట్టెలే తింటారండి, హెల్త్కి మంచివని చెప్పేసి. అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వస్తాను. ఉంటాను.